కళ్యాణ్ గారిని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే మీరు మొదటి నుంచి వరదలు వచ్చిన సమయంలో కూడా అప్పుడు ₹1,00,00,000 ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చారు. కొండగట్టుకి టీటీడీ సహాయంతోని ₹35,00,00,000 శాంక్షన్ చేయించారు. ఎప్పుడైనా తెలంగాణ మీద ప్రేమ ఉన్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళి కూడా రీసెంట్లీ మచిలీపట్నం సభలో పిఠాపురం సభలో గాని జై తెలంగాణ అన్నారు. తెలంగాణ నుంచి నేను ఉద్యమం స్ఫూర్తి నేర్చుకోవాలి అన్నారు. ఎప్పుడు కూడా తెలంగాణ తక్కువ చేసి మాట్లాడలే. తెలంగాణ యొక్క గౌరవాన్ని గౌరవిస్తూ ఉద్యమాలను గురించి స్ఫూర్తి గురించి చెప్పుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడిన నేత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈ అంతటి కారణం ఎవరంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కన్నా నాగేశ్వరరావు గారు అనడం కన్నా సూడో మేధావి అనడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక చిచ్చు పెట్టి వెళ్ళిపోయారు. ఆయన చేసిన ప్రక్రియ మీరందరూ చూశారు. చాలా కాలంలో ఆయన వచ్చారు, ఇలా మాట్లాడారు, ఉపసంహరించుకున్నారు. జనసేన పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అలాంటిది మళ్ళీ తెల్లారి వెంటనే వెళ్లి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం గల కారణాలు ఏంటియో మన డిబేట్ లో ఉన్న అందరికి కూడా పెద్దలందరికీ కూడా తెలుసు ఉద్దేశం ఏంటి అనేది. సో నైట్ ఒకటి మాట్లాడి పొద్దున ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనేది మనం అందరం గమనించాలి. రెండో విషయం చూసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి నేను ఒక 10 ప్రశ్నలు మన డిబేట్ నుంచి మీడియా ముఖంగా 10 ప్రశ్నలు సూటిగా అడగాలనుకున్నా. ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసే కాలంలో మీరు తీసుకున్న రీసెర్చ్ లీవ్ లో జీతం ఎంత తీసుకున్నారు? మీరు లీవ్ తీసుకున్నారు, రిసెర్చ్ కోసం మీరు లీవ్ తీసుకున్నారు, దాంట్లో మీరు జీతం ఎంత తీసుకున్నారు? విశ్వవిద్యాలయాల్లో సేవలో ఉన్న సమయంలో మీడియా సంస్థలలో నిర్వహించిన కార్యక్రమాలలో పారదర్శక వివరాలు కూడా బహిర్గతం చేయాలి. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రొఫెసర్ గా పెన్షన్ తీసుకుంటున్నారు, ఎమ్మెల్సీగా పెన్షన్ తీసుకుంటున్నారు. మీరు రెండు తీసుకుంటున్నారా? ఆ వివరాలు కూడా ప్రజలందరికీ చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నా. ఈ రోజు విద్యా సంస్థల ఉద్యమ నియమాలు మరియు మీడియా కార్యకలాపాల మధ్య ఎలాంటి ప్రయోజన సంఘర్షణ లేదని మీరు చెప్పగలరా? ఇంకా వివిధ ఛానల్లో చర్చలు పాల్గొన్నప్పుడు ఎప్పుడైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పారదర్శనం తీసుకున్నారా లేదా? ఇలాంటి అడగాలంటే ఒక 100 క్వశ్చన్లు ఉన్నాయి, కానీ నేను కేవలం 10 క్వశ్చన్లు మాత్రం అడుగుతున్నా. ప్రజా జీవితంలో గురించి మీరు మాట్లాడే మీరు 10TV పేరుతో చేసిన ఫండింగ్ లో మీ వాటా ఎంత? ఇలా చెప్పాలంటే ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఎందుకు ఆరాధిస్తున్నారంటే పాపం పెద్ద ఆయన మంచిగా విశ్లేషణ చేస్తారు, అంధుడు అని ఒక అభిమానంతోని తెలంగాణ వాళ్ళందరం కూడా ఆయన గౌరవిస్తాం. కానీ ఈ విధంగా ఒక రకమైన పార్టీ విధానం గురించి ఒక పార్టీ ఎజెండాగా పెట్టుకొని మాట్లాడడం చాలా బాధాకరం. మన తెలంగాణలో ఉండి తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఒక పౌరుషము, ఒక నిజాయితీతో, పోరాట స్ఫూర్తితో మనం ఏం చేసినా పని చేస్తాం ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే జర్నలిజం అంటే నిజాన్ని బయటికి పెట్టడం. అలాంటిది జర్నలిజాన్ని తప్పుదో పట్టించిన వ్యక్తి యాదగిరి గారు కానీ మన జడ్సన్ గారు కానీ వీళ్ళంటే చాలా గౌరవం మాకు. ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఉద్యమం టైంలో చాలా ఏ విధంగా వీళ్ళు జర్నలిస్టులు మైకులు పట్టుకొని కెమెరామెన్ అడికి వెళ్తే ఎంతమంది దెబ్బలు తిన్నారు, ఎన్ని మైకులు. జర్నలిస్టులకు ఖచ్చితంగా గౌరవించవలసిన బాధ్యత తెలంగాణ పౌరులకు ఉన్నది. కానీ కొంతమంది జర్నలిస్టులు ఒక 3-4 వల్ల తెలంగాణ గౌరవం ఉంది. ఎందుకు మహారాష్ట్ర అన్నారు, ఈరోజు ఆంధ్ర అంటారు. తెలంగాణలో ఏముంటది? అందరూ పోతే బూడిద తప్ప ఏముండదు. అందరూ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కదా హైదరాబాద్ విధంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇద్దరం ఉండాలి. కాకపోతే ఇలాంటి కొంత పెట్టుబడులు కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే గూగుల్ సంస్థలు ఎక్కువ వచ్చినాయి బయట దేశం వాళ్ళం సంబంధమా? తెలంగాణనో రేపు ఇండియా అంటాం, రేపు వేరే కంట్రీ వాళ్ళు రావద్దు అంటాం. అలా కాదు. నా అంటే అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో అందరం కలిసికట్టుగా మన దేశ కోసం మనం అందరం చేయాలి. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్ కాదు, ఇండియా, పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్, చైనా ఇప్పుడు మనందరిగా ఉండి భారతదేశ భావం గట్టించాలి. కులాలకు అధికంగా మనం ఫైట్ చేయాలి అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రధానంగా ఇక్కడ చాలా మంది విశ్లేషకులు కానీ అడుగుతున్న మాట, వాళ్ళు చెప్తున్న మాట, ఈ 2వ తారీఖునే జూన్ 2వ తారీఖునే పెట్టడానికి కారణం ఏంటి? ఇది తెలంగాణ ప్రజలను, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచడం కాదా అంటున్నారు. అసలు ఈ రోజు పెట్టడానికి కారణం ఏంటి? పాశం యాదగిరి లాంటి మాటలు వాళ్ళు మాట్లాడినందుకు మీరు పెడుతున్నారా, లేదంటే నిజంగా మీ యొక్క పార్టీ గురించి మీరు పెడుతున్నారా ఏంటనేది మీరు చెప్పండి. ఒక్కసారి మీరు మాట్లాడే ముందు పాశం యాదగిరి గారు మాట్లాడిన బయట ఒకసారి ప్లే అవుతుంది చూద్దాం.
తెలంగాణ పాసం యాదగిరి గారి బయట ప్లే చేయండి. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంది చదువుకుండా ఆయన మాట్లాడుతున్నాడు. వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్లింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఎక్కడ? ఖాళీ గోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్ అనేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు ఆయన. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమే ప్రైవేట్ జీవితాలు మేమే సొంతం. పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలుంటే నువ్వు ఎంతమందిని 5 పెళ్లి చేసుకున్నావు. నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశేస్త్రాలే చేసుకుంటావు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దరు ఎట్లా మోసం చేసిండు? చెగువేరా బొమ్మ పెట్టుకుని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు. ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు, మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువేరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటున్నారు? రోజుకో పార్టీ. ఎక్కడ జిదర్ హరి ఉదర్ జరి, ఎక్కడ పచ్చకుంటే పసలు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా. ఎక్కడ ఏ కొమ్మ మీద పండుంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కూతురు. నువ్వు కోతివే కదా. నువ్వు చెప్తావా? రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి నువ్వు చెప్తావా? ఇప్పుడు గద్దరి గురించి చెప్తావు. గద్దరు మోసం చేయలేడు, చెగువేర బొమ్మలు పెట్టుకోలేవు. పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటున్నాడు. రోజుకో కథ పడుతున్నాడు. చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నాడు. ఎలా చూస్తారు? పాసం యాదగిరి గారి వ్యాఖ్యలు అనుకుంటారా, లేదంటే ఆయన వెనకాల ఏమన్నా రాజకీయ పార్టీలు ఉన్నాయనుకుంటారా? అంటే సింగులర్ వర్డ్తో యూజ్ చేయడం, జర్నలిస్టులు ఇలా మాట్లాడటం, ఆయన మాట్లాడటం ప్రధానంగా కొంతమంది ఎలా చూస్తారు మీరు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీకు ఏ నోటిఫికేషన్స్ ఏ వచ్చినాయి అప్పటి నుంచి మీ వాయిస్ క్లియర్గా లేదు, బ్రేక్ అవుతుంది మీ వాయిస్. ఒక్కసారి ఇయర్ ఫోన్స్ డిస్కనెక్ట్ చేసి మాట్లాడండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ దగ్గర ఇయర్ ఫోన్ ఉంటే డిస్కనెక్ట్ చేసి మాట్లాడండి, డైరెక్ట్గా మీకు వస్తుంది. మాధవరెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మాధవరెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్కసారి అది మీరు డిస్కనెక్ట్ చేసుకోండి. కార్లో ఉన్నారు కదా, మీకు ఏ నోటిఫికేషన్స్ వచ్చిన దగ్గర నుంచి అలా అవుతుంది. అంతకుముందు బాగానే ఉంది మీది. రైట్, డిస్కనెక్ట్ చేశారా? ఎస్, మాట్లాడండి. రైట్, మాధవరెడ్డి గారు మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి. మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. అయ్యప్ప గారు నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నారు చూడండి అయ్యప్ప గారు, అన్మ్యూట్ చేయండి. ఎస్ నమస్తే అండి. నాతో పాటు ప్యానెల్ లో జాయిన్ అయినటువంటి పెద్దలకు కూడా నా నమస్కారాలు. నమస్తే సార్. ఏంటి రేపు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సభ పెట్టడం, ఇది కొంతమంది తెలంగాణ వాదుల్ని అవమానించడమేనని కొంతమంది తెలంగాణ వాదులు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలను అవమానించడమేని ఎలా చూస్తారు మీరు? అదేవిధంగా పెద్ద సినిమాకు కూడా ఇబ్బందులు పెట్టడం ఖాయం. పవన్ కళ్యాణ్ ఇలాంటివి చేయడం వలన ఎవరి మనోభావాలని గాయపరిచినా కూడా మేము ఏం చేయలేమని చెప్తున్నారు. ఏమంటారు మీరు? అసలు మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టడం ఏంటంటే, అసలు వ్యాఖ్యలు చేసింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, వెనక్కి తీసుకుంది ఆయనే. ఆయన అభిమానులు కంప్లైంట్ పెట్టారు, అందరితో అయిపోయిందండి. ఎవరండి పాసం యాదగిరి? ఆయన సినిమా వాళ్ళని రోగిస్టులు ఇట్లు అని మాట్లాడుతున్నారు. సినిమా కార్మికుల్లో ఎక్కువ మంది పనిచేసింది తెలంగాణ ప్రజలే అండి.
మీరు ఎవరండి అంటే నువ్వు తెలంగాణ ఎవరండి ప్రజలను అవమానిస్తున్నావా? అయ్యప్ప గారు మీరు ఎవరండి పాశం యాదగిరి అంటున్నారు? పాశం యాదగిరి గారు చాలా సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ప్రజలందరికీ కూడా సీనియర్ ఆయన బాగా జర్నలిస్ట్ తెలుసు. లెక్కేవండి. ఎందుకు అంటే ఒక పూర్తి ఎస్టేట్ విలువలకి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయండి. పత్రికా స్వేచ్ఛలో భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1) లో భాగంగా మాట్లాడవలసిన మాటల కంటే కూడా ఆర్టికల్ 19(2)